నెక్స్ట్ లెసన్ పదార్థాలు, లోహాలు, అలోహాలు, మెటీరియల్స్, దాంట్లో మనకు మెటల్స్ మరియు నాన్ మెటల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చారు చూడండి, ఒక బాక్స్ అనేది ఇచ్చారు. పదార్థం యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, దృఢంగా ఉంటుందా లేదా కనుక్కోవాలి. ఇక్కడ పదార్థం పేరు ఇచ్చారు, అది మెరుపు కలిగి ఉంటుందా, మెరుపు లేకుండా ఉంటుందా. ప్లస్ ఇక్కడ మనకు పక్క బాక్స్లో చాలా దృఢంగా ఉంటుందా, అధిక దృఢంగా లేకుండా ఉంటుందా, అంటే మరీ గట్టిగా లేకుండా ఉంటుందా అనేది చూసుకుంటాము. ఇనుము చూసినట్టయితే ఇది మనము లోహం అని చెప్పచ్చండి. ఇది మెరుపు కలిగి ఉంటుందా, ఎస్ అండి, మెరుపు కలిగి ఉంటుంది. ఇది చాలా గట్టిగా కూడా ఉంటుంది. బొగ్గు అనేది మనకు అలోహం అనమాట. సో నాన్ మెటల్స్ కిందికి వస్తుంది. సో ఇది మనకు మెరుపు కలిగి ఉంటుందంటే మెరవదనమాట, మరియు ఎక్కువ దృఢంగా కూడా ఉండదు. నెక్స్ట్ గంధకం, ఇది కూడా మనకు అలోహము. ఇది మెరుపు అనేది కలిగి ఉండదు, ఎక్కువ గట్టిదనం అనేది ఉండదు. అల్యూమినియం, ఇది లోహం అనమాట. ఇది మెరుపును కలిగి ఉంటుంది, మనకి ఇక్కడ అధికంగా ఉంటుందన్నమాట. అంటే చాలా గట్టిగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా దృఢంగా ఉంటుంది. నెక్స్ట్ రాగి అనమాట. ఇది కూడా మనకు మెరుపును కలిగి ఉంటుంది, ప్లస్ చాలా దృఢంగా ఉంటుంది. ఇక్కడ మీరు పైన గమనించినట్టయితే లోహాలన్నీ ఎలా ఉన్నాయంటే మెరుపును కలిగి ఉండడము, ఎక్కువ దృఢంగా ఉండడం కలిగి ఉంటాయి. అలోహాలన్నీ ఎలా ఉన్నాయి, మెరుపు అనేది కలిగి ఉండదు, ప్లస్ చాలా గట్టిగా అనేది అయితే ఉండదన్నమాట. ఓకే, ఇది మనకు లోహాలు, అలోహాలకు సంబంధించి లక్షణాలు అనేవి చూసుకుంటాము. ఈ విధంగా లోహాలను వాటి భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుంచి వేరు చేయవచ్చు. ద్యుతిగుణం అంటే ఏంటంటే మెరిసేటువంటి స్వభావం కల ఉంటే దాన్ని ద్యుతిగుణము అని చెప్తాము. లస్టర్, ఓకే, మరియు దృఢత్వం అన్నమాట, అంటే హార్డ్నెస్ అనేవి భౌతిక ధర్మాలను ఇవి మనకు భౌతిక ధర్మాల కిందికి వస్తాయన్నమాట, రసాయన ధర్మం కాదు. ఓకే, ఇలాగ మనము లోహాలను వాటి భౌతిక మరియు రసాయన ధర్మాల ఆధారంగా అలోహాల నుంచి వేరు చేస్తాము. సో ఇప్పుడు మనం భౌతిక ధర్మాలు చూసాము. నెక్స్ట్ అలోహాలు, మనకు రసాయన ధర్మాలు ఎలా ఉంటాయో చూద్దాం లెసన్స్లో సంబంధించి. లోహాలు, అలోహాల యొక్క భౌతిక ధర్మాలు. ఓకే, ఇనుప ముక్కను లేదా ఇనుముతో తయారు చేసినటువంటి చేతిపార, గుణపం, గొడ్డలి వంటి వస్తువుల్ని కొట్టడము మనం ఎప్పుడైనా చూసాము. కొట్టడం వల్ల ఈ వస్తువులు ఆకారంలో మార్పులు అనేటివి చూస్తూ ఉన్నాం. అంటే ఇనుము ముక్కు ఉంది కదా, సో దాన్ని బాగా కాల్చి తను ఏ షేప్ కాబట్టి ఆ షేప్ మలవడం అనేది జరుగుతుంది. మనం బొగ్గు ముక్కను కొట్టడానికి ప్రయత్నిస్తే ఇలాంటి మార్పు జరుగుతుందా అంటే లేదు. మనం బొగ్గు ముక్కని కొడుతూనే ఏమవుతుంది, అది పొడి అయిపోతుంది. ఓకే, దాని రూపం అనేది మార్చడానికి పనికిరాదనమాట, వెంటనే పగిలిపోయి పొడిలాగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఒక చిన్న ఇనుప మేకు, బొగ్గు ముక్క, మందపాటి అల్యూమినియం తీగ ముక్క, పెన్సిల్ లెడ్ని తీసుకోండి. ఇనుప మేకు, ఈ సుత్తి తీసుకొని ఏం చేయాలంటే ప్రతి దాని మీద కొట్టండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఇనుము మేకు ఉంది కదా, ఇనుము మేకు మీద కొట్టండి. కొట్టడం ద్వారా ఏమవుతుంది, అది కొంచెం అణిగినట్టుగా అనిపిస్తుంది. తర్వాత బొగ్గు మీద కొడదాం. బొగ్గు మీద కొడితే ఏమవుతుంది, అది పొడి అయిపోతుంది. పెన్సిల్ లెడ్ మీద కొడితే అది పొడి అయిపోతుంది. ఇలా చేసినట్టయితే మనకు నెక్స్ట్ ఏమి ఇచ్చారు, తీగ ఇచ్చారు కదా, అల్యూమినియం తీగ, దాని మీద సుత్తితో కొడితే అది కూడా అణిగిపోతుంది. అంటే మనకేమి పొడి అవ్వడం అలాంటివి ఏం జరగదనమాట, జస్ట్ ఒక కుంట అనేది పడుతుందన్నమాట. సో ఈ విధంగా చూసినట్టయితే ఆకారంలో మార్పు చూసాం కదా మనము. ఇవి మనకు ఇనుము, అల్యూమినియం ఏమైంది, కొట్టామంటే ఇలాగ అప్పచ్చిలాగా చదునుగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా, లేదంటే బొగ్గు ఏమైంది, బొగ్గు మరియు పెన్సిల్లో ఉన్నటువంటి ఆ లెడ్ అది మనకు కొడుతూనే ముక్కలుగా అయిపోయింది, లేదా పొడిగా అయిపోయింది అనమాట. సో ఈ విధంగా చదునుగా మారినటివి, ముక్కలుగా మారినటివి ఏవి అనేది క్రింది వాణిలో టిక్ అనేది పెడతాలి. దీన్నే మనం ఆకారంలో మార్పు రావడము అని చెప్తామండి. పదార్థాల యొక్క స్థరణీయత, అంటే చదునుగా చేస్తాం కదా మనము, ఆ విధంగా పల్చుని రేకు మాదిరిగా చేయగలిగే దాన్నే మనం స్థరణీయత అని చెప్పి అంటాము. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇనుమ మేక అనేది ఏమైంది, చదునుగా మారింది సుత్తితో కొడుతూనే. బొగ్గు అనేది ఏమైంది, మనకు ముక్కలుగా అయిపోయింది. అల్యూమినియం తీగ ఏమైంది, చదునుగా మారింది. పెన్సిల్ లెడ్ అనేది ముక్కలుగా మారిపోయింది అనమాట. సో ఇది మనకు ఆకారంలో మార్పులు. ఇక్కడ మనకు ఇలాగా చదునుగా మారడాన్ని ఏమంటామంటే స్థరణీయత అని చెప్పి అంటామండి, మెలియబిలిటీ అంటాము. ఓకే, MELLEABILITI. ఓకే, మెలియబిలిటీ అంటాము. దీన్నే మనం స్థరణీయత. ముందు మనం ఏం చూసుకున్నాము, ఇక్కడ మనము ద్యుతి గుణం వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.